హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. గడ్డి కథ. పిల్లి గడ్డి తింటుంది చూడండి. పిల్లి గడ్డి తింటము, గరిక కూడా తింటం కూడా చూడండి. గరిక తింటుంది, గడ్డి తింటుంది. ఈ మొక్కల మధ్య సాధారణంగా పిల్లులు మాంసాహారాలు అయినప్పటికీ అప్పుడప్పుడు ఇలా గడ్డిని లేదా కొన్ని రకాల మొక్కల్ని, ఆకుల్ని తింటూ ఉంటాయండి. అవి ఎందుకు తింటాయో చూద్దాం. జీర్ణక్రియకు సహాయపడడం కోసం గడ్డి తింటాయంట. జీర్ణక్రియ అంటే ఏవైనా తిన్న ఏ ఆహారం అరగకపోయినా, వాటికి విటమిన్స్ ఏవైనా తక్కువైనా ఇలాగా పౌష్టికాహారము తీసుకోవడం కోసం గడ్డిని అనేది తీసుకుంటూ ఉంటాయంట. సో గడ్డి తిన్నప్పుడు అది వాటి జీర్ణ వ్యవస్థలో కదలికను పెంచి అరగని ఆహారాన్ని లేదా మింగిన వెంట్రుకలను కూడా బయటకు పంపడానికి సహాయపడుతుందంట. అంటే అరగని ఆహారం కూడా ఇలా గడ్డి తిన్నప్పుడు అరుగుతూ ఉంటుందంట. సో వెంట్రుకలు అవి కూడా తింటూ ఉంటాయంట పిల్లులు. అంటే ఇలానే ఏవైనా బయటికి వెళ్ళినప్పుడు తిన్నా అన్న పాలు ఒకటే తాగడం కాదండి, పిల్లులు అన్ని రకాలు కూడా తింటూ ఉంటాయంట. వెంట్రుకలను కూడా తింటాయంట. అవి అరగటం కోసము ఇలాగా గడ్డి అనేది తింటూ ఉంటుందంటండి పిల్లి. అందుకే గడ్డి తింటాయి. వికారంగా కూడా తగ్గిస్తుందంట. ఇప్పుడు వెంట్రుకలు కానీ తిన్నని ఆహారం కానీ ఏమన్నా అరగకపోయినా వికారంగా ఉంటుంది కదా, అవి కూడా తగ్గిస్తుందంటే ఇలా గడ్డి తినటం వలన. కడుపులో అసౌకర్యంగా ఉన్నప్పుడు పిల్లు కావాలని ఇలా గడ్డి తిని వాంతులు అనేది చేసుకుంటూ ఉంటాయంటండి. గడ్డి తింటే పిల్లికి ఆటోమేటిక్గా వాంతి అనేది అయిపోతుందంట. అయిపోయినప్పుడు ఏంటంటే కడుపులో ఉన్న వెంట్రుకలు ఏమైనా తింటాయి కదా, ఆహారము, ఎలుకలని ఇవన్నీ బయట అవన్నీ తిన్నప్పుడు అరగపోయినప్పుడు ఎక్కువగా ఎలుకల్ని ఇష్టపడతాయి అంటండి తినటానికి పిల్లులు. అవి ఆహారం అరగపోయినప్పుడు మొత్తం కూడా ఇలాగా గడ్డి తినేసి, గడ్డి కానీ లేక కొన్ని రకాల ఆకులను కూడా, మొక్కలు క్రోటన్స్ పెంచుతాం కదా, వాటికి ఇష్టమైన ఆకులను కూడా తింటూ ఉంటాయంట. అప్పుడు ఇలాగ వాంతులు అనేది చేసుకుంటూ ఉంటాయంటండి. కడుపులోని మలినాలు శుభ్రపడతాయంట పిల్లికి ఇలా గడ్డి తినటం వలన. పోషకాల కోసం కూడా తింటూ ఉంటాయంటండి పిల్లులు గడ్డి. అంటే పోషక విలువలు మనమైతే ఏం చేస్తుంటాము, ఆహార పప్పు దినుసులు, కాయగూరలు, ఆకుకూరలు ఇంక ఇలాంటి వాటిలో ఏ పోషక విలువలు ఉంటాయి అని చెప్పి చూసుకొని ఆహారం అనేది తీసుకుంటూ ఉంటాము. అలాగే పిల్లులు కూడా గడ్డిలో అనేది పోషక విలువలు ఎక్కువగా ఉంటాయంట. అందుకే గడ్డి రసంలోని పోలిక్ యాసిడ్ ఉంటుందంటండి. అందుకే విటమిన్ తక్కువైతే పిల్లిలాగా గడ్డి అనేది తీసుకుంటూ ఉంటుందంట. ఇది రక్తంలోని హిమోగ్లోబిన్ పెంచడానికి కూడా సహాయపడుతుందంటండి. అందుకే పిల్లి హిమోగ్లోబిన్ కోసం కూడా గడ్డిని తీసుకుంటూ ఉంటుంది. ఒకవేళ వాటి లక్షణాలు ఏమైనా కనిపిస్తే అవి ఇలా ప్రకృతిలో ఆశ్రయిస్తాయంటండి. అంటే పిల్లికి ముందే తెలుస్తుందంట విటమిన్ లోపం ఉందా, పోషక విలువల లోపం ఉందా, లేకపోతే అరక్క ఇలాగ జరుగుతుందా నాకు అనని ముందే పిల్లికి తెలుసుద్దంట. తెలిసినప్పుడు ఇలాగ ఎక్కడైనా గడ్డి ఉంటే వెళ్ళి తినేస్తాయి అంటండి. తినేస్తే వాంతులు అనేది చేసుకుంటే వాటికి కడుపు అనేది శుభ్రపడి హాయిగా ఉంటుందంట. అవి ఇంట్లో పెంచుకునే పిల్లులు ఇలా గడ్డి లేదా మొక్కల ఆకులు తింటుంటే ఆ మొక్కలను విషపూరితమైనవా కాదా అనేది చూసుకుంటూ ఉండాలండి. విషపూరితమైనవి అయితే కనుక ప్రాణానికి హానికరం కాబట్టి చూసుకుంటూ ఉండాలి. కొన్ని రకాల అలంకరణ మొక్కలు పిల్లులకు హానికరం. అందుకనే పిల్లులు ఇంట్లో ఉంటే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదండి. పిల్లి కూడా ఆహారం తింటూ ఉంటుంది, ఆరోగ్యం కూడా చూసుకుంటూ ఉంటుందన్నమాట. అందుకనే ఇలాగా గడ్డి, ఆకులు వీటిల్లో ఎక్కువగా పోషక విలువలు గడ్డిలో, ఆకులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, పచ్చటి వాతావరణంలో పెరుగుతాయి కాబట్టి వాటి ఆహారం తీసుకొని కడుపు అనేది క్లీన్ అనేది చేసుకుంటాయి అన్నమాట. జీర్ణ వ్యవస్థకు కూడా దెబ్బ లేకుండా చూసుకుంటాయి. సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ మీద క్లిక్ చేసి వీడియో షేర్ చేయొచ్చు ఫ్రెండ్స్. పిల్లి కథ.